సహజంగా ఇప్పుడు అందరు కూడా ఇప్పుడు ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు చేసిన అందరు కూడా అలా చదువుకునే వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రకంగా అండగా ఉండాలనుకుంటారు. కానీ మీరేంది రాజకీయాలకు ఎందుకు రావాలనుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఈ రాజకీయాలు అసలు ఏముందని మీరు రాజకీయ రావాలంటున్నారో, సో మీలాంటి వచ్చే యువకులకు మెయిన్గా యువతకి ఏం చెప్తారు? రాజకీయం అంటే కొందరికి ఒక ప్యాషన్ అండి, అది నాకు కూడా ఒక ప్యాషన్. అంటే ఏముంటదంటే ఒక ఉద్యోగం కొడితే వాళ్ళ జీవితాన్ని సెట్ అవుతుంది, కానీ ఒక రాజకీయ నాయకురాలు అంటే ఎంతో మంది జీవితాలను సెట్ చేయొచ్చు. పవర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అదే పొలిటికల్ పవర్. ఆ పవర్ నాతోనే ఉంటే నేను ఎందరో జీవితాలను చేంజ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన. అదే అంటే ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకు సొంత బిడ్డలాగా వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ కే మేము పడిపోతాం అండి రాజకీయాలు ఉన్న వాళ్ళు అందరం అంతే. ఇందాక ఇంట్రడక్షన్ లో నేను మిమ్మల్ని సీతక్కతో పోల్చిన, ఎందుకు సీతక్క పేరు చెప్తే మీరు ఎందుకు రీల్ స్టార్ అని ఎందుకు అంటున్నారు? ఆ ములుగు ఏరియా చాలా అన్డెవలప్డ్ ఏరియా అండి. అక్కడ ఆ ఏరియాని చూస్తే అక్కడ ఆమె కాదు ఒక రోడ్డు మనం కరోనా టైంలో కూడా చూసినాం, ఆ ఎడ్ల బండి మీద తీసుకొని పోడు చూసినట్లయితే అవన్నీ చేస్తుంది ఆమె. ఆమె ఒక అద్భుతమైన పొజిషన్ ఉన్న ఆమె ఎడ్ల బండి మీద పోవాల్సిన అవసరమే ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ఉండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా. కానీ ఆ ఎడ్ల బండి మీద పోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రజాప్రతినిధి ఆమె డిమాండ్ చేస్తే పైసలు రావు, ఒక రోడ్లు వేపియలేదా? ఇప్పుడు కూడా రేసు పిచ్చే ఉంటదని నేను అనుకుంటున్నా. ఉంటది 100%. అక్కడ డెవలప్ ఏం చేయలేదు. అక్కడ అనుకుంటే మస్తు చేయొచ్చు ఒక మంత్రి ఆమె. అంటే ఈమె ఒక పదవినే ఆశిస్తుందా? అక్కడ ప్రజలకు ఏం కావాలో అది తీర్చదా? అవి కదా తీర్చాల్సింది. నేను ఇప్పుడు ఏంది ఒక ప్రజాప్రతినిధి కావాలనుకుంటా, ఎందుకు ప్రజల జీవితాలను మార్చాలనుకుంటున్నా. గది ఉండాలి. ఏమో రాజకీయ నాయకులు అంటే వాళ్ళ సొంత లబ్ధి కోసము బాగుపడి ప్రజలను పట్టించుకోకుండా ఉంటే ఎవడైనా ప్రశ్నిస్తారు. మీకు సీతక్క గురించి తెలిసి ఉంటుంది. సీతక్క ఈ ఏజ్ లో కూడా అంత పెద్ద స్థానం ఉన్నా కూడా తను ఇంకా చదువుతూనే ఉంది, LLM చేస్తూనే ఉంది. దాని గురించి మీరేం చెప్తారమ్మా? అంటే ఆమె ఎడ్యుకేషన్ మీద నాకు డౌటే అండి. చదువు అంటే అందరికి రెస్పెక్ట్, ఆమె చదువు పరంగా రెస్పెక్టే, కానీ మనకి ఏం చేస్తుంది అది. ఇప్పుడు అంటే తను ఇప్పుడు పంచాయతీ మినిస్టర్ ఉన్నది కాబట్టి ఎట్లుంది పరిపాలన, ఎట్లుంది సీతక్క పరిపాలన ఎలా ఉంది? ఇంతకుముందు అంటే ములుగుకు అంకితం ఉండే కాబట్టి ములుగు గురించి మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రం సంబంధించింది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది మరి? ఏముంది, వీళ్ళు ఈ కాంగ్రెస్ ఉన్న ప్రజాప్రతినిధులు వరస్ట్ ఫెలోస్ అండి. ఒక్కరు కూడా వాళ్ళకి పదవి వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంతగానో నిరుద్యోగ యువకులు ఇంతగానో రోడ్లు ఎక్కుతారు. కనీసం మా గురించి ఒక అసెంబ్లీలో మాట్లాడుతారా, ఒక చర్చను జరుపుతారా? ఇది జరుపుతలేరు. తోలుబొమ్మ లేక రేవంత్ రెడ్డి ఎట్లెత్తే అట్లా ఊపుతురు అంతేగాని ఈడేం చేస్తలేరు. వీళ్ళంతా వరస్ట్ ఫెలోస్ లేరు, వీళ్ళు మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి రారు అంతే. నిన్న జరిగినటువంటి సంగారెడ్డి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మాది సోషల్ జస్టిస్ చేసే ప్రభుత్వం, మాది నిరుద్యోగుల తరపున నిలబడే ప్రభుత్వం మాది అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాన్ని ఎలా చూస్తారు మరి? నిరుద్యోగుల తరపు నుండి నిలబడితే మరి 19,000 నోటిఫికేషన్ ఏమంటే మరి 7,000 నోటిఫికేషన్ ఎందుకు వేసాడు? ఆయన ఏమంటుండో తెలుసా? అంటే ఇంకా ఒక సంవత్సరం తర్వాత వేస్తా అంటుండ. అప్పుడు ఎన్నికలు దగ్గర ఉన్నవని నోటిఫికేషన్ వేస్తాడా? అంటే వీళ్ళ ఎన్నికలు మా జీవితాలతో ముడిపెడతాడా? ఇప్పుడు మా ఏజ్ పెరుగుతుంది, ఇప్పుడు ఒక సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నాడు, కానీ ఒక్కొక్కరికి ఏజ్ పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్ గారు. ఎస్ఐకి 38, పీసీకి 36 ఇవ్వమని అంటే ఇవ్వలేదు. మరి నష్టం ఎవరు? ఇప్పుడు నిరుద్యోగ యువకులదేగా నష్టము. ఈయన ఎన్నికల ముందు నోటిఫికేషన్ వేసి ఈయన ఖాతాలు వేసుకొని గెలుస్తా అని చూస్తుండు, కానీ గెలవడు. అయినా కానీ నోటిఫికేషన్ వేసిన మళ్ళీ ఎస్ఐ పీసీది వేస్తాను అంటుండు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని వేసి అవేవో వేసేటివి ఇప్పుడు వేసి అయిపోతాగా. పెళ్లి చేసుకోకుండా ఒక్కొక్కటి ఎదురు చూస్తుండు, ఒక ఉద్యోగం కొట్టుకొని పెళ్లి చేసుకుందామని. వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నా అంటే చెప్పండి. అసలు నిరుద్యోగం అందరు కూడా నిరుద్యోగం అని వస్తున్నారు. అసలు ఏంది ఎటువంటి సమస్యలు నిరుద్యోగుల కంటే మీరేం చెప్తారు? నిరుద్యోగం అంటే ఓ బ్రదర్, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఎవరికి ఆస్తులు ఉండవు. అందరూ సన్నకారు రైతులు, ఒక మార్జినల్ భూమి ఉన్నట్టు ఉంటారు. ఒక 10 ఎకరాలు అట్లా సెలక ఇవ్వనికి ఉండదు అనమాట. సో వాళ్ళకి అనేది ఏముంటది అంటే తిప్పి కొడితే ఒక కానిస్టేబుల్ అన్ని పోగా ఆయన జీవితంలో ఒక 50 లక్షలు కరెక్ట్ సంపాదించలేడు. అయినా కానీ ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావాలని ఎందుకు అనుకుంటున్నాను? ఏం ఆశ లేదు గదన ఉంటే ఒక నా ఇళ్ళని బాగుపడతానే ఒక అభ్యర్థి ఆశ. ఇంకా అట్లా అందుకోసం వాళ్ళకి ఏది లేవు కాబట్టి ఒక ఉద్యోగం కావాలనుకుంటారు నిరుద్యోగులు వాళ్ళు. అంటే మీరు నిరుద్యోగుల ఆ పేరు వాడుకొని నిరుద్యోగం అనే ఆ ముసుగు వేసుకొని మీరు రాజకీయంగా మీకు లబ్ధి పొందడం కోసం మీరు నిరుద్యోగుల ట్యాగ్ వాడుకుంటారు అనుకోవచ్చా? అంటే మీరేం చెప్తారు? నా ఇన్స్టా ఓపెన్ చేయి, నేను చెప్తున్నా కదా, నేను స్టూడెంట్ లీడర్, నేను ఏబీపీలో వర్క్ చేసిన. నిరుద్యోగులు అంటే ఇప్పటి నుండి నాది డిగ్రీ కోట ఉమెన్స్ కాలేజ్, నేను అక్కడే 2017 నుండి నేను ఏబీపీలో వర్క్ చేసిన. నిరుద్యోగుల ట్యాగేనా అండి అది? విద్యార్థుల సమస్యల పైన పోరాడినా నేను. నిరుద్యోగుల ట్యాగ్ ఎన్ని రోజులు ఉంటుందండి? నేను ఒక రియల్ ప్రజా ప్రతినిధి కావాలనుకుంటున్నా.
రేపు అసెంబ్లీలో డైరెక్ట్ అడుగు స్టేట్మెంట్ ఇస్తారు, పెట్టండి. డైరెక్ట్ రాజకీయం రావాలనుకుంటారు అంతే కదా? అంతే వస్తా నేను మళ్ళీ చదువుకున్నా నా పరిస్థితులు బాగాలేవు. మాది కూడా ఒక పేద కుటుంబమే. మా అమ్మ ఒక రోడ్డు మీద పన్నం ఆమె కుటుంబం నుండి వచ్చిన ఆమె. నేను ఒక ముద్రాజు బిడ్డని. నేను ఒక ఉద్యోగం అనుకున్నా, కానీ ఈ రోజు ఆ పరిస్థితిలో లేదు మన రాష్ట్రం. నోటిఫికేషన్ ఏమంటే ఏదో ఆయనకు నచ్చినట్టు తూతూ మధురంగా అట్లా నోటిఫికేషన్ వేస్తే ఎవరికి సరిపోతాయి, ఎవరు ప్రిపేర్ అవుతారు? ఒక్కొక్కరు లైబ్రరీలో మొత్తం ఖాళీ ఉన్నాయి లైబ్రరీలు. పోలీస్ సంబంధించినట్టు ఏజ్ రియలైజేషన్ పెంచింది కదా 2 years, మన దాని గురించి ఏం చెప్తారు? అది కాదు, ఇంకెక్కువ పెంచాలండి. అది ఎంత కావాలి అసలు వాస్తవం? పీసీ అనేది 36, ఎస్ఐ 38 పెంచమని అన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే 38 ఉన్నోడు ఉరుకుతాడా, 36 ఉన్నోడు ఉరుకుతాడా అంటే నీకు అవసరమా అది? వాళ్ళు ఏమంటారు వాళ్ళ శాతం అయితే ఉరుకుతూనే ఆడ జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. నీకు ఏమైతుంది? ఎందుకు చూపించాలి? ఎవరు దీనికి అడ్డుకుంటున్నారు? అదంటే ప్రభుత్వం నీదయ్యా, ఎవడెందుకు అడ్డుకుంటాడు? నువ్వు చెప్తే ఆడ నడుస్తుంది ప్రభుత్వం. ఈయన కాకుండా వేరే వాళ్ళ పేరు చెప్పి తప్పించుకోవాలనుకుంటాడు. ఈయన తప్పే ఇది ఇప్పుడు నోటిఫికేషన్ డిలే కావడానికి. మరి ఇప్పుడు అనిత ముదిరాజ్ గారు ఎప్పుడు బీఆర్ఎస్ కండ వేసుకోబోతున్నారు? బీఆర్ఎస్ కండువా, ఆ కండువా, ఈ కండువా కాదండి. నేను ఒక ప్రజాప్రతినిధి. మీకు బీఆర్ఎస్ అండ ఉందా లేదా? బీఆర్ఎస్ అండ నాకెందుకు ఉంటది? మీరు బీఆర్ఎస్ సభలకు వెళ్తున్నారు? ఒక సభకి వెళ్ళినా అది బీఆర్ఎస్ సభ కాదు. బీఆర్ఎస్ సభ అని నేను వెళ్ళలేదు. అది నిరుద్యోగుల తరపు నుండి ఒక వాయిస్ వినిపించడానికి మంచి ప్లాట్ఫామ్ అని వెళ్ళినా. నాకు నచ్చిన పార్టీకి నేను వెళ్తా. ఒక ప్రజాప్రతినిధిగా ఒక టికెట్ ఇస్తే గానీ బీఆర్ఎస్ అని నేను చెప్పలే అండి. ఓకే, మీరైతే బీఆర్ఎస్ పార్టీలో లేరు? నేను లేను ఇప్పుడు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ లేదు, మీ బీఆర్ఎస్ సంబంధం లేదు. సో మీరు ఒక ఇండిపెండెంట్ రాజకీయ నాయకులు అనుకోవాలా? అవును, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా నెక్స్ట్ కూడా. ఓకే, ఇప్పుడు ఇండిపెండెంట్ చేయబోతున్నారు చేస్తా. అంటే నాకు అర్థం కాదండి. బర్రెలే కానీ ఒక వ్యక్తి వచ్చింది, తను కూడా నిరుద్యోగుల తరఫున వచ్చి ఎమ్మెల్యే పోటీ చేసింది, ఎంపీ పోటీ చేసింది. తర్వాత మీ నుంచే ఆస్మాన్ ఒక అమ్మాయి వచ్చి తను కూడా మన నవీన్ యాదవ్ మీదనే ఎమ్మెల్యే పోటీ చేసింది. అంటే మీరు అంటే నిరుద్యోగం పేరు వాడుకుని మీరు అంటే ఎమ్మెల్యేగా, ఎంపీగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీ చేయాలనుకుంటున్నారా? నిరుద్యోగం పేరు మీద ఎందుకు? ఈ ప్రజాప్రతినిధులు మంచిగా వాళ్ళ కర్తవ్యాలను నిర్వహిస్తే వాళ్ళందరికీ ఎందుకు పోటీ చేస్తారు? అంటే నిరుద్యోగ కాదు అదొకటి ఉపయోగించుకొని పోటీ చేయాలన్నా చేయొద్దు అనేది ఎందుకండి? చేస్తాం, బరాబరి చేస్తాం, అది ఉపయోగించుకొని చేస్తాం. ఎందుకు వేయొద్దు మేము? అంటే మరి ఈ రోజు ఉద్యోగాలు అంటే ఎందుకు వేయడు? ఇదేమన్నా రేవంత్ రెడ్డి అయ్యా జాగిరా? ఇది తెలంగాణ. మేము బరాబరి చేస్తాం, ఈ తెలంగాణ పౌరులం మేము. మాకు ఓటు హక్కు ఉంది. ఆయన వేయొచ్చు కానీ మేము చేయొద్దా? మేము కావా తెలంగాణ బిడ్డలము? ఆ నిరుద్యోగులు అనే సబ్జెక్ట్ అక్కడ పక్కన పెడితే మేము బరాబరి చేస్తామండి. మాకు చేయాలనిపిస్తుంది, మేము చేస్తాం. డబ్బు ఎంత ఉంది పోటీ చేయడానికి? డబ్బు అవసరం లేదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ. డబ్బు అనేది రాజ్యాంగంలో కూడా లేదు. ఇంత డబ్బు ఉంటేనే నువ్వు పోటీ చేయాలని. మాకు చేయాలనిపిస్తుంది, చేస్తాం. మాకు ప్రజల మద్దతు ఉంది. నేను ఒక ముదిరాజ్ కమ్యూనిటీ. ఈ రోజు పైసలు కావాలంటే కూడా నా కమ్యూనిటీ 10 ఇచ్చి కూడా నన్ను నిలబెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు నేను ప్రజా సమస్యల పైన గట్టిగా పోరాడతా. ఆ సత్తా నాకుంది. వెళ్ళిపోయాలనే ఒక మంచి హృదయం కూడా నాకుంది. ఇంకేం కావాలి? ఇప్పుడు ఎస్ఐ కావాలన్నా, కానిస్టేబుల్ కావాలన్నా ప్రిపేర్ అయ్యి గ్రౌండ్కి వెళ్ళి కష్టపడితే అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే అయితే ఇది అట్లా ప్రిపరేషన్ అయ్యే ఛాన్స్ కాదు. డబ్బుతో ముడిపడిన ఎన్నో క్రియలు ఉంటాయి దీంట్లో. సో మీకు అవన్నీ తెలియకుండా మీరు రాజకీయం ఎట్లా చేస్తారండి? అట్లేం లేదు. కొందరు డబ్బు లేకుండా కూడా గెలిచిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మేము కూడా గెలుస్తాం. అదంతా మీకు సంబంధం లేని మ్యాటర్. ఆ డబ్బు ఉందా లేదా అనేది. మాకు పోటీ చేయాలనిపిస్తే మేము చేస్తాం, బరాబరి చేస్తాం. ఎవరి మీద పోటీ చేస్తారు? మళ్ళీ ఎవరి మీద పోటీ చేస్తాం అంటే నా టార్గెట్ అయితే రేవంత్ అన్ననే. ఆయన మీదనే పోటీ. రేవంత్ రెడ్డి మీద పోటీ చేస్తారు కొడంగల్లో? అవును, ఎమ్మెల్యేగా 100%. ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తారు? రేవంత్ రెడ్డి 100% అన్నని ఓడగొట్టాలి. ఎందుకంటే అన్న చాలా ఘోరంగా మమ్మల్ని ముంచిండు. తీసుకొని సముద్రం మధ్యలో ముంచిండు ఆయన తీసుకొని.